నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఓ చిన్న నిర్లక్ష్యం ప్రాణాలు తీసేస్తోంది. ప్రగతికి బాటలు పరచాల్సిన రహదారులను మృత్యు మార్గాలుగా మారుస్తోంది. రక్తపుటేరులు పారిస్తోంది. ఈ తప్పు ఎవరిది అంటే ఇప్పటికిప్పుడు సమాధానం దొరక్కపోయినా మూల్యం చెల్లిస్తున్న వారిలో అత్యధికులు మాత్రం ఏ సంబంధం లేని అమాయకులే. విజయవాడలో జరిగిన ఉస్మానియా విద్యార్థుల రోడ్డు ప్రమాదంలో మన రహదారులపై భద్రత ఎంత అనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రక్తతర్పణం మిగిల్చిన కడుపుకోత సాక్షిగా రోడ్డు ప్రమాదాలకు కారణమెవరు? మద్యం మత్తులో బండి నడిపిన డ్రైవర్దా, లేకుంటే పరిస్థితి అంచనా వేయకుండా డ్రైవర్ను ఎంపిక చేసిన ట్రావెల్స్దా? ఇప్పటికే బస్సులను లోయల్లో పడేసి మంటలో కాల్చేసిన ప్రైవేటు రవాణా సంస్థలపై నియంత్రణ సాధించలేని అధికార యంత్రాంగానిదా? ఏళ్లుగా సమాధానం దొరకని ఈ ప్రశ్నలకు బెజవాడ ప్రమాదంతోనైనా సమాధానం వెదికే ప్రయత్నం చేస్తారా అనేది ఇప్పటి ప్రశ్న. మద్యం మత్తులో నిద్ర కమ్మిస్తున్న వేళ అతివేగంతో అదుపు తప్పి కారణమేదైనా విషాదానికి మాత్రం అంతూ అంతం ఉండటం లేదు. రహదారులపై రక్తపుటేర్లు పారుతూనే ఉన్నాయి. ఊరి నుంచి మరో ఊరికి చేరవేసే వాహనాలే ప్రయాణికులను తిరిగిరాని లోకాలకు పంపిస్తున్నాయి. మృత్యు శకటాలుగా మారుతున్నాయి. కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నాయి. ఈ నిర్లక్ష్యానికి మరోసారి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ప్రాణం ఖరీదు పెట్టక తప్పలేదు. తెలుగువారి కుటుంబాలకు కన్నీరు తప్పలేదు. కృష్ణా జిల్లా గొల్లపూడి సమీపంలో చోటు చేసుకున్న ఘోర ప్రమాదం రహదారులపై రక్త తర్పణానికి నిదర్శనంగా నిలిచింది. సూరయ్యపాలెం వద్ద ప్రైవేట్ బస్సు చెట్టును ఢీకొట్టడం వల్ల 5గురు మృతి చెందారు. మృతుల్లో 4 ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థులు, బస్సు డ్రైవర్ ఉన్నారు. ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థుల బృందం వారం రోజుల క్రితం అమలాపురంలో నిర్వహించిన వైద్య విద్యార్థుల క్రీడా పోటీలకు వచ్చింది. పోటీలు ఆదివారం ముగిశాక సోమవారం ధనుంజయ్ ట్రావెల్స్ కు చెందిన బస్సులో విహారయాత్రకు బయలుదేరింది. విజయవాడలోని భవానీ ద్వీపం, అమరావతి తదితర ప్రాంతాలు చూసి రాత్రి హైదరాబాద్ బయలుదేరారు. ఇంతలో డ్రైవర్ నిర్లక్ష్యం రూపంలో మృత్యువు వారిని వెంటాడింది. విజయవాడ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 48 మంది వైద్య విద్యార్థులున్నారు. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. మృతి చెందిన విద్యార్థులను లక్ష్మణ్, విజయ్ తేజ, ఉదయ్, ప్రణయరాజుగా గుర్తించారు. క్షతగాత్రులకు విజయవాడలోని ఆంధ్ర ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఘటన జరిగేందుకు కొద్ది ముందు డ్రైవర్, విద్యార్థులకు మధ్య తీవ్రమైన గొడవ జరిగినట్లు తెలిసింది. విద్యార్థులంతా హైదరాబాద్ వెళ్లే క్రమంలో సోమవారం ఉదయం మంగళగిరి సమీపంలోని హాయ్లాండ్ వెళ్లారు. అక్కడే బస్సులో బట్టలు, పర్సులు పెట్టి బస్సు క్లీనర్ను కాపలా ఉంచి లోపలకు వెళ్లారు. తిరిగి చూసేసరికి 10 మంది పర్సులు చోరీకి గురయ్యాయి. క్లీనర్ కనిపించలేదు. ఈ అయోమయంలోనే విద్యార్థులు డ్రైవర్తో గొడవకు దిగారు. మీదే బాధ్యత అంటూ వాదనకు దిగారు. ఈ విషయం స్పష్టత రాక డ్రైవర్ బస్సును హైదరాబాద్కు బయలుదేరదీశాడు. ఆ తర్వాత కూడా విద్యార్థులకు, డ్రైవర్కు గొడవ జరిగింది. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ అతివేగంగా బస్సును నడపడమే కాకుండా బస్సు స్టీరింగ్ను బలంగా తిప్పడంతో బస్సు రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొని బోల్తా పడింది. బస్సు విజయవాడ నుంచి బయలుదేరడానికి ముందే డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని ప్రత్యక్ష సాక్షుల మాటల్ని బట్టి తెలుస్తోన్న విషయం. మరో డ్రైవర్ను పంపించాలని యజమానికి ఫోన్లో చెప్పామని, అదే డ్రైవర్ బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందనేది విద్యార్థుల మాట. ట్రావెల్స్కి ఫోన్ చేస్తే డ్రైవర్ని మార్చేస్తా అన్నారు.
ఆ మార్చే స్పాట్ వచ్చిందో రాలేదో తెలియదు అంత కరెక్ట్గా, కానీ డ్రైవర్ని ఆపు అంటే ఆపలేదు ఆయన. డ్రైవర్ స్పీడ్ పెంచుకుంటా పోయిండు. లాస్ట్కి డెలిబరేట్గానే, అంటే ఇప్పుడు ఆయన మందు మత్తులో చేసేది ఉంటే ముందే యాక్సిడెంట్ చేసేస్తుండే, కానీ ఆయన కావాలని డివైడర్ దగ్గరికి పోయి మళ్ళీ లోయలో పడి, మేము చూడలేదు కానీ నా ఫ్రెండ్స్ చూశారు, తాగొచ్చిండు. మేము తొందరనే మార్చేద్దాం అనుకున్నాం డ్రైవర్ని, ఇదంతా అయింది కాబట్టి, కానీ మార్చేద్దాం అనుకుంటే ఆయన బండి ఆపలేదు. ఈ ప్రమాదం మన రహదారి భద్రతలోని డొల్లతనాన్ని కళ్లకు కడుతోంది. ఏటికేడు రహదారిపై లక్షలాది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా అధికార యంత్రాంగం ఏం చేయలేని నిష్క్రియ పర్యత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. మొత్తంగా ప్రజల నుంచి అనేక ప్రశ్నలు సంధిస్తోంది. విద్యార్థులు చెప్తున్న అంశాలే పరిగణలోకి తీసుకుంటే ప్రమాదంలో ముందుగా మాట్లాడుకోవాల్సింది ట్రావెల్స్ గురించి. ఓ చిన్నపాటి నిర్లక్ష్యమే నిండు ప్రాణాలను బలిగొంది. డ్రైవర్ మద్యం సేవించాడని విద్యార్థులు ట్రావెల్స్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు. అతడి స్థానంలో మరొకరిని పంపలేదు. ఒకవేళ అదే జరిగి ఉంటే ప్రమాదమే జరిగి ఉండేది కాదు. ఇక మద్యం సేవించే డ్రైవర్లపై ఓ కన్ను వేయాల్సిన యాజమాన్యం నిర్లక్ష్యం వహించింది. ఫలితం పూడ్చుకోలేని మూల్యం. నిబంధనలు ఉల్లంఘిస్తున్నా పట్టించుకోని అధికారుల ఉదాసీనతను చాటి చెబుతోంది. ఏదో ప్రమాదం జరిగినప్పుడు హడావిడి చేయడం మినహా చిత్తశుద్ధితో చేస్తుందేమీ లేదు. ప్రైవేటు రవాణా వ్యవస్థలపై పట్టుతప్పుతున్న నియంత్రణకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇప్పటికే షిరిడీ, మహబూబ్ నగర్, పాలెం వంటి విషాదాలు తెలుగువారి కళ్ల ముందే కదులుతున్నా ట్రావెల్స్ యాజమాన్యాలు సంపూర్ణంగా నిబంధనలు అమలు చేస్తున్న పరిస్థితి కనిపించడం లేదు. ఇది తెలిసి కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అతివేగం, నిర్లక్ష్యం మాటున ప్రైవేటు బండి పరుగులు తీస్తున్నా ఎవరికీ కనిపించడం లేదు. భారీగా ఛార్జీల మోత మోగిస్తున్నప్పుడే పట్టించుకునే అధికారులు భద్రత గురించి ఏం పట్టించుకుంటారనేది ప్రయాణికుల ప్రశ్న. ఈ ప్రమాదంలో వినిపిస్తున్న మరో నిర్లక్ష్యం ఉస్మానియా వైద్య కళాశాల యాజమాన్యం. క్రీడా పోటీలకు వెళ్లిన విద్యార్థులను యాజమాన్యం పట్టించుకోలేదని తల్లిదండ్రులు వాదిస్తున్నారు. విద్యార్థుల తరఫున ప్రొఫెసర్లు బస్సులో ఉండి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని వారు చెప్తున్నారు. పూర్తి బాధ్యత ఉస్మానియా మెడికల్ కాలేజే. ఫస్ట్ ఫిజికల్ డైరెక్టర్ మొత్తం తీసుకెళ్లి ప్రోగ్రామ్ పెట్టేసి తీసుకెళ్లినప్పుడు నువ్వు తిరిగి ఇంటికి తీసుకెళ్ళి చెప్పే బాధ్యత ఎవరిదండి? ఇంటికి తీసుకొచ్చి చెప్పే బాధ్యత ఎవరిది? ఆయన ఉండేది ఉంటే ఈ డ్రైవర్ నిర్లక్ష్యం అక్కనే ఆగు కదా. ఇప్పుడు నా కొడుకు కోతలు పాల్పెట్టుకున్నారు, ఇప్పుడు సీరియస్గా ఉన్నాడు. చెప్పండి, ఇప్పుడు రేపు పొద్దున మీ కొడుకు అవుతాడండి. 9 సీటర్ బస్సు ఉంది సార్, 55 మెంబర్స్ ఉన్నాం కాబట్టి పిల్లలు ఏమన్నారు, సార్ మీరు నలుగురిని తీసుకొని మీరు వెళ్ళండి, మేము మార్నింగ్ ఈ బస్తో వచ్చేస్తామని చెప్పారు. ఓకేలే అన్న, మార్నింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వాళ్లకు అమలాపురం నుంచి హైదరాబాద్ రావాలని ఈవెన్ దో ఆ ట్రావెల్స్ ఓనర్కి కూడా క్లియర్ చెప్పేసి వచ్చిన. కానీ తర్వాత ఏమేమి జరిగిందో నాకు కూడా తెలియదు సార్. ఇక్కడ చెప్పే విధంగా వాళ్ళు వేరే జాగాలు వెళ్ళారని చెప్తున్నారు, నాకు తెలియదు ఆ విషయాలు. ఈవెన్ దో మధ్యలో నేను కాంటాక్ట్ కూడా చేసిన పిల్లలకి ఎక్కడి వరకు వచ్చారని. వస్తున్నాం సార్, వచ్చేస్తాం సార్, సాయంత్రం వరకల్లా వచ్చేస్తాం సార్, రాత్రి వరకల్లా వచ్చేస్తామని చెప్పారు అంతే. ఈవెన్ దో 5:30, 6 o'clock కూడా కాల్ చేసిన, ఏం చెప్పలేదు వాళ్ళు. ఇదే సమయంలో చిత్తూరులో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 చనిపోయారు, 7 తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరు శివార్లోని ఎలహంక ప్రాంతానికి చెందిన 12 మంది టెంపో వాహనంలో తిరుపతి శ్రీవారి దర్శనానికి వస్తుండగా చంద్రగిరి కోట వద్ద ప్రమాదానికి గురైంది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల నుంచి కోళ్ల దాణాతో చిత్తూరుకు వెళుతున్న లారీ వీరి వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 6:30 గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో టెంపో ట్రావెలర్ డ్రైవర్ సహా 6 ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇవే కాదు, తెలుగు రాష్ట్రాల్లో రహదారి ప్రమాదాలు ఏటా పెరిగిపోతున్నాయి. జాతీయ నేరాల నమోదు సంస్థ 2014 గణాంకాల ప్రకారం తెలంగాణలో సరాసరిన రోజుకు 55 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటే 47 మంది మృతి చెందుతున్నారు. ప్రమాదాల నమోదులో తెలంగాణ దేశంలోనే 10వ స్థానంలో నిలిచిందని ఎన్సీఆర్బీ నివేదిక స్పష్టం చేస్తోంది. మొదటి 5 స్థానాల్లో తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్లున్నాయి. తెలంగాణలో 2014లో 20,078 ప్రమాదాల్లో 16,696 మంది మృత్యువాత పడ్డారు. విద్య, ఉద్యోగం, ఇతర అవసరాల నేపథ్యంలో నిత్యం రహదారులపై సంచరించే వారే ఎక్కువగా రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోనూ రహదారులు రక్తపాతానికి చిరునామాగా మారాయి. జాతీయ రహదారి నుంచి మొదలు పెడితే గల్లీ రోడ్ల వరకు ప్రజల ప్రాణాలు తీసేస్తున్నాయి.
ఆస్పత్రుల పాలు చేస్తున్నాయి. ప్రమాదాల్లో ఎక్కువగా 25 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు వారే మృతి చెందడం వల్ల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. డ్రైవింగ్ రాకపోయినా, లైసెన్స్ లేకపోయినా తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం కారణంగా రహదారులపైకి వాహనాలతో దూసుకువస్తున్న మైనర్లు ప్రమాద బారిన పడి అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. రోడ్లపై మరణ మృదంగం 2 రాష్ట్రాలకే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా గంటకు 51 ప్రమాదాల్లో 16 మంది మృతి చెందుతున్నారు. 2014లో దేశవ్యాప్తంగా 4,50,898 రోడ్డు ప్రమాదాలు జరిగితే 1,45,546 మంది ప్రాణాలు వదిలారు. 4,80,000 మంది క్షతగాత్రులయ్యారు. 2013తో పోల్చితే ఈ తరహా ప్రమాదాలు దాదాపు 1.8% మేర పెరిగాయి. మృతుల సంఖ్య కూడా 3% పెరిగింది. రహదారులపై ఏరులై పారుతున్న రక్తపాతం చూసైనా ప్రభుత్వాలు ప్రమాదాలు అరికట్టేందుకు చిత్తశుద్ధితో అడుగులు వేయాలి. చిన్నపాటి నిర్లక్ష్యంతో ప్రాణాలు తీసేస్తున్న డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా వాహన చోదకుల మత్తు దించాలి, ప్రాణాలు కాపాడాలి, రహదారుల భద్రతకు బాటలు పరచాలి. రాయలసీమ రాయలేలిన రతనాల సీమ. చారిత్రక కాలంలో వీధుల్లో రత్నాలు రాసులుగా పోసి అమ్మిన ప్రాంతం కాలంతో పాటు వైభవం మారింది. అష్టైశ్వర్యాలతో తొలతూగిన ప్రాంతం వరుస కరువు కాటకాలతో సతమతమైంది. ఉన్న ఊరిలో ఉపాధి దొరక్క సీమ బిడ్డలు వలసలు పోవడం నిత్యకృత్యమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమకు పునర్వైభవం తెచ్చే దిశగా అడుగులు వేస్తోంది. పౌరుషాల గడ్డను పారిశ్రామిక నడవాగా మార్చేందుకు కంకణం కట్టుకుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన కర్నూలు, బెంగళూరు పారిశ్రామిక నడవాతో సీమ మరింతగా పారిశ్రామిక వెలుగులు విరజిమ్మనుంది. సీమ యువతకు ఉన్న ఊరిలోనే ఉపాధి దొరికే శుభగడియలు మరెంతో దూరంలో లేవు. పారిశ్రామికంగా దూసుకుపోతున్న రాయలసీమ. సీమ పారిశ్రామిక ప్రగతికి కంకణం కట్టుకున్న ప్రభుత్వం త్వరలోనే సీమకు పోటెత్తనున్న పరిశ్రమలు. అధిక అక్షరాస్యత, స్వల్ప నిరుద్యోగిత, మెరుగైన రవాణా, సాంస్కృతిక అభివృద్ధి, ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యం ఇవన్నీ ఉన్నప్పుడే ఒక ప్రాంతం అభివృద్ధి చెందినట్లు. ఇలా జరగాలంటే అది ఖచ్చితంగా పారిశ్రామికీకరణతోనే సాధ్యం. అలాంటి పారిశ్రామికీకరణ విషయంలో రాయలసీమ ఇప్పటివరకు చాలా వెనుకబడి ఉంది. ఇన్నాళ్లు సీమ యువతకు ఉపాధి పరంగా 2 మార్గాలు. అయితే వ్యవసాయం, లేకపోతే పనుల కోసం బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి నగరాలకు వలసపోవడం. అయినా జీవన ప్రమాణాలు మెరుగయ్యేవి కావు. తీవ్ర లోటు వర్షపాతంతో వ్యవసాయం నష్టాలు మిగిల్చేది. బతుకుదెరువు కోసం పరాయి నగరాలకు వెళ్లినా సరైన ఉద్యోగం దొరికేది కాదు. ఈ పరిస్థితుల నుంచి సీమ యువతను గట్టెక్కించాలంటే ఈ ప్రాంతంలో పరిశ్రమల స్థాపన ఒక్కటే మార్గమని భావించిన రాష్ట్ర ప్రభుత్వం సీమలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటుకు స్వదేశీ, విదేశీ పెట్టుబడులు ఆకర్షించాలని నిర్ణయించింది. అందులో భాగంగా రాయలసీమ 4 జిల్లాల్లో పారిశ్రామిక సమూహాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అన్ని రకాల అవకాశాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఏ కంపెనీ పెట్టాలన్నా ఒక బిల్డింగ్ కావాలి. బిల్డింగ్ కావాలంటే మరి మ్యాన్ పవర్ కావాలి. అది కూలీలు కావచ్చు, లేకపోతే వర్కర్స్ కావచ్చు, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు కావచ్చు. సో కన్స్ట్రక్షన్ వైజ్గా పెరుగుతాయి. అలాగే ప్రొడక్షన్ కంపెనీస్ వచ్చాయనుకోండి, ప్రొడక్షన్కి సంబంధించినటువంటి మ్యాన్ పవర్ కావాలి, హెచ్ఆర్ కావాలి, ఫైనాన్స్ పీపుల్ కావాలి. మార్కెటింగ్ సెక్టార్కి వచ్చినట్లయితే కన్నా మార్కెటింగ్ కంపెనీకి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి మార్కెటింగ్ పీపుల్ కావాలి. సో ఏ కంపెనీ వచ్చినా కూడా దానికి సంబంధించినటువంటి మ్యాన్ పవర్ కానీ, రిక్వైర్మెంట్ కానీ, గ్రోత్ అనేటువంటిది తప్పకుండా ఉంటుంది. సీమలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్న సంస్థలకు భూ కేటాయింపుల కోసం ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల సంస్థ ఏపీఐఐసి 4 జిల్లాల్లో భూసేకరణ చేపట్టింది. 5 లక్షల ఎకరాల భూ బ్యాంక్ సిద్ధం చేసి పరిశ్రమలకు ఎర్రతివాచి పరిచింది. భూమితో పాటు పరిశ్రమల అవసరాలకు నీటిని అందించడానికి ప్రత్యేకంగా జలాశయాలు నిర్మించనున్నారు. పారిశ్రామిక పార్కుల సమీపంలోని నదులు, ఇతర నీటి వనరుల నుంచి నీటిని తీసుకొని వాటిల్లో నిల్వ చేస్తారు. తక్కువ సామర్థ్యంతో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వాటిని ఏర్పాటు చేయనున్నారు.
చిత్తూరు, కడప జిల్లాల్లో పైప్ లైన్లు నిర్మిస్తారు. కర్నూలు జిల్లా పరిశ్రమలకు అవసరమైన నీటిని శ్రీశైలం వెనక జలాల నీరందిస్తారు. అనంతపురం జిల్లాలోని పరిశ్రమలకు PABR రిజర్వాయర్ నుంచి ప్రత్యేక పైప్ లైన్ నిర్మించాలని నిర్ణయించారు. సాగునీటితో సంబంధం లేకుండా ఇక్కడ 5 TMCల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ చేపట్టాలని భావిస్తున్నారు. సీమలోని ఒక్కో జిల్లాను ఒక్కో రంగానికి కేంద్రం చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. కర్నూలు జిల్లాను ఉక్కు, సిమెంట్, ఆగ్రో ప్రాసెసింగ్ కేంద్రంగా చేయనుంది. అందుకోసం కర్నూలు నుంచి ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు ప్రత్యేక రైలు మార్గం నిర్మించేందుకు అధ్యయనం జరుగుతోంది. కర్నూలు జిల్లాలో NFC ప్లాంట్ ఏర్పాటుకు చర్చలు జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో శ్రీ సిటీకి సమీపంలో హీరో మోటార్ కార్ప్కు భూ కేటాయింపులు పూర్తయ్యాయి. రక్షణ పరిశోధన సంస్థకు ప్రభుత్వం 1000 ఎకరాలు కేటాయించింది. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సెయిల్ ఆసక్తి చూపిస్తోంది. అనంతపురం జిల్లాను ఎలక్ట్రానిక్స్, గార్మెంట్స్ పరిశ్రమల కేంద్రంగా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం జిల్లాలోని IT పార్కు వెంట దాదాపు 79,000 ఎకరాల భూములు గుర్తించింది. హిందూపురంలో కస్టమ్స్, ఎక్సైజ్, నార్కోటిక్స్ జాతీయ అకాడమీ ఏర్పాటుకు భూ కేటాయింపులు దాదాపు పూర్తయ్యాయి. ఎయిర్ బస్, భారత్ ఎలక్ట్రానిక్స్ సంస్థలకు మౌలిక వసతులు కల్పిస్తున్నారు. అనంతపురం జిల్లా SP కుంట, కడప జిల్లా గాలివీడు మండలాల్లో 2,500 మెగావాట్ల సౌర విద్యుత్ పార్కులు ఏర్పాటు కానున్నాయి. వీటికి తోడు కర్నూలు జిల్లా గని, శకునాల గ్రామాల్లో 1000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయి. తిరుపతి నగరంలో టెక్సాస్ విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయి అంకుర కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కర్నూలు జిల్లాలో 3 పారిశ్రామిక హబ్లు ఏర్పాటయ్యాయి. ఓర్వకల్లు సమీపంలో పారిశ్రామిక హబ్, జూపాడు బంగ్లా మండలం తంగడంచలో అల్ట్రా మెగా ఫుడ్ పార్క్, కొలిమిగండ్ల వద్ద సిమెంట్ పార్కులకు ఇప్పటికే శంకుస్థాపనలు పూర్తయ్యాయి. ఫుడ్ పార్క్ లో జైన్ ఇరిగేషన్, గుజరాత్ అంబుజా సంస్థలు ప్లాంట్ నెలకొల్పనున్నాయి. ఓర్వకల్లులో రైల్వే మిడ్ లైఫ్ కోచ్ ఫ్యాక్టరీ, సోలార్ పార్క్, రక్షణ శాఖ పరిశోధన సంస్థ DRDO, అణు ఇంధన సంస్థ ఆధ్వర్యంలో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, సోలార్ ప్యానెల్ తయారీ పరిశ్రమ, 2 ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. కొలిమిగుండ్లలో సిమెంట్ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి రామ్కో, ప్రిజం, అల్ట్రా సంస్థలు ముందుకొచ్చాయి. అనంతపురం జిల్లాలో పాలసముద్రం క్లస్టర్, చిత్తూరు జిల్లాలో జాతీయ పెట్టుబడులు తయారీ జోన్, సెరామిక్ క్లస్టర్, EMC తిరుపతి, పారిశ్రామిక నోడ్ ఏర్పేడు, శ్రీకాళహస్తి హబ్లు ఏర్పాటు చేయనున్నారు. ఓరకల్లు పారిశ్రామిక హబ్కు 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, చిత్తూరు జిల్లాలో 5,000 హెక్టార్లలో ఏర్పాటు చేయనున్న నిమ్స్లో 30,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. వీటి ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఇండస్ట్రియల్గా డెవలప్ కావాలి ఒకటి, ఇరిగేషన్ డెవలప్మెంట్ కావాలి ఒకటి. ఈ 2 వస్తే ఫ్యాక్షనిజము ఇదంతా పోతుంది, అందరికీ పనులు దొరుకుతాయి. ఫ్యాక్షనిజం ఏముండదు, ఇండస్ట్రీస్గా డెవలప్ అవుతుంది, ఇరిగేషన్గా డెవలప్, అందరికీ పనులు జరుగుతాయి. అయితే యూత్కు కూడా డైవర్షన్ పోకుండా అందరికీ బాగా వసతులు, ఉపాధి అవకాశాలు, స్మాల్ మీడియం స్కేలు ఇండస్ట్రీస్ కూడా డెవలప్ అయితే యాన్సిలరీ యూనిట్స్, మెగా యూనిట్స్కు కూడా కొన్ని పార్ట్స్, స్పేర్ పార్ట్స్ ఇవన్నీ సప్లై చేయటం జరుగుతుంది. రాయలసీమలో పారిశ్రామిక హబ్లు ఏర్పాటు కానున్నందున రవాణా సౌకర్యాలపై దృష్టి సారించారు. తిరుపతిలో ఇప్పటికే ఉన్న విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయనున్నారు. కడప, పుట్టపర్తిలోని విమానాశ్రయాలను మరింత అభివృద్ధి చేయనున్నారు. వీటికి తోడు కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు వద్ద విజయవాడ, రాజమండ్రి తరహాలో మరో విమానాశ్రయం ఏర్పాటుకు భూసేకరణ పూర్తయింది. ఇక్కడి నుంచి ఏడాదిలోగా విమాన రాకపోకలు సాగించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు సీమ నుంచి రాజధాని అమరావతికి 4 వరుసల రహదారి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ సహా కృష్ణపట్నం ఓడరేవుకు రహదారులు అభివృద్ధి చేయనున్నారు. వీటికి తోడు పారిశ్రామిక వాడలకు ప్రత్యేక రైల్వే లైన్లు వేయనున్నారు. వీటన్నింటి వల్ల సీమ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు విమాన, వాహన, రైలు మార్గాలు అభివృద్ధి కానున్నాయి. ఇవి ముఖ్యంగా మనకి మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్కి ఇక్కడ డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. గ్లాస్ ఇండస్ట్రీ కానీ, ఐరన్ ఓర్ బేస్డ్ ఇండస్ట్రీస్ కానీ, అట్లాగే కొన్ని కెమికల్ ఇండస్ట్రీస్ కానీ, మనకున్న మినరల్స్ బేస్ చేసుకుని చాలా పొటెన్షియాలిటీ కర్నూలు జిల్లాలో ఉంది. ఇది కాకుండా మనకున్నటువంటి గ్రానైట్ కానీ, మనకున్న నాపా స్లాబ్స్ కానీ, ఇవి చాలా ఫేమస్ అయినాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఫేమస్ అయినాయి. అయితే ఇప్పుడు చాలా వరకు మనకి ముడిసరికే పోతుంది. సో ముడిసరికి కాకుండా మనము కొద్దిగా వాల్యుయేషన్ చేసి చాలా ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. ఇదే సమయంలో కర్నూలు, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ KBICకి
కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఫలితంగా సీమ జిల్లాలకు వచ్చే పరిశ్రమల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కలెక్టర్లను ఏపీఐఏసీ బోర్డులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమించిన రాష్ట్ర ప్రభుత్వం వారికి భూసేకరణ, భూముల పరిరక్షణ బాధ్యత అప్పగించింది. త్వరలో భూ కేటాయింపులు పూర్తి చేసి ప్రాజెక్టుల వేగం మరింత పెంచాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కర్నూలు నుంచి బెంగళూరు వెళ్లే జాతీయ రహదారికి ఇరువైపులా భూ సమీకరణకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే కర్నూలు జిల్లాలోని జాతీయ రహదారికి ఇరువైపులా సుమారు 6,000 ఎకరాల భూములు గుర్తించారు. అనంతపురం జిల్లాలోనూ అధికారులు ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ ప్రాంతంలో లభించే స్థానిక వనరులు దృష్టిలో పెట్టుకుని సంబంధిత పరిశ్రమలు ఆహ్వానించి తద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. ఈ పరిశ్రమలన్నీ అభివృద్ధి అయితే అన్నింటినీ కలుపుతూ ప్రధాన నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అమరావతి మధ్య రహదారుల విస్తరణ జరగనుంది. రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై స్థానిక యువత ఆనందం వ్యక్తం చేస్తోంది. సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా సొంత జిల్లాల్లోనే ఉపాధి లభించే అవకాశం ఉందని హర్షం వ్యక్తం చేస్తోంది. కర్నూలు నుంచి బెంగళూరుకి ఇండస్ట్రియల్ హబ్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు. దానివల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. దట్టు మన రాయలసీమలో ఉద్యోగ అవకాశాలు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. జన్మస్థలంలోనే ఉంటూ ఇక్కడే ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పడితే గవర్నమెంట్ చెప్పినట్టు కర్నూలు టు బెంగళూరు వరకు మేము ఉద్యోగ అవకాశాలు ఇక్కడే సృష్టించుకోగలం. ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ తల్లిదండ్రుల దగ్గరే ఉంటూ ఒకవేళ ఇండస్ట్రియల్ హబ్ కర్నూలులో లేకుండా ఓర్వకల్లో ఓపెన్ అయితే నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ బట్ ఆల్సో ఫర్ రూరల్ పీపుల్, జనాలు ఉన్న వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఐటీ సెక్టార్ ఇక్కడికి రావడం ఎంతో మంచిది. ఎందుకంటే రాష్ట్రం డివైడ్ అయినప్పటికీ స్టిల్ వీఆర్ గోయింగ్ టు అదర్ స్టేట్స్ ఫర్ జాబ్ సెర్చ్. అదేదో ఇక్కడే ఉంటే మా చదువు మేము చదువుకోవచ్చు. ఇప్పుడు ప్రజలలో ఒక భావన ఉంది, బీటెక్ చదివి ఏం చేస్తారు అని. కానీ ఇలాంటి ఐటీ హబ్స్ నిర్మించడం వల్ల బీటెక్ స్టూడెంట్స్ బెనిఫిట్ వస్తుంది. రీసెంట్గా బైఫర్కేషన్ జరగడం వల్ల టోటల్ ఐటీ అండ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ అన్నీ హైదరాబాద్లో కాన్సన్ట్రేట్ అయ్యాయి. ఇలా మనకు కర్నూలు, రాయలసీమ రీజియన్లో ఇలా పెట్టడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. స్టార్టప్ ఐడియాస్ ఉండేవాళ్ళు, లేకపోతే కంపెనీస్ని మేమే పెట్టాలి, మేము కంపెనీలో జాబ్ చేయము, మేమే కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అనే వాళ్ళకి ఇంటర్నేషనల్ వాళ్ళు లేదా గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని చేయడానికి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది రాయలసీమ వాళ్ళకే కాదు, మొత్తం ఇండియా కూడా చాలా హ్యాపీ న్యూస్. బికాజ్ ఇప్పుడు ఇండియాలో మనకి ఐటీ హబ్స్ అనేది పూణే అండ్ బెంగళూరు, ఓన్లీ సమ్ ఫ్యూ సిటీస్ ఆర్ హ్యావింగ్ దట్ ఐటీ హబ్స్. బట్ ఇట్లా పెట్టడం వల్ల ఇండియాకి ప్రాజెక్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ కంపెనీస్ వస్తాయి. పారిశ్రామిక అభివృద్ధి జరిగితే సీమ జిల్లాల్లో పర్యాటకం, దేవాలయాల అభివృద్ధి సైతం వేగం పుంజుకుంటుంది. తద్వారా ఆదాయం పెరగనుంది. ఇప్పటికే సీమలో ఉన్న తిరుపతి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, మహానంది ప్రాంతాలకు పర్యాటకులు వేల సంఖ్యలో వస్తున్నారు. పారిశ్రామిక అభివృద్ధి జరిగితే బెలూమ్ గుహలు, లేపాక్షి, తలకోన, హార్స్లీ హిల్స్, రాక్ గార్డెన్స్ తదితర పర్యాటక ప్రదేశాలకు పర్యాటకుల తాకిడి మరింత పెరుగుతుంది. ఆధ్యాత్మిక, పర్యాటక అభివృద్ధి ద్వారా మరింత మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశమూ ఉంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.